మా మధ్యలో ఉన్నారని దేవా నీ ఒక విధమైన దేవునుల ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప దయచేయమని అనుకుని సాగిలపడి నమస్కరించి పూజించి నిన్ను ఆరాధించడానికి కృప చూపించమని అనుకొని అయ్యకునైనా నీ దాసుని నన్ను కూడా శిలోజాట్లో మరుగుపరుచుకొని కావలసిన మాటలు దయచేయమని అనుకొని యేసు ప్రభు నామములు అడిగి పెడుచున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధనకు వెళ్ళే ముందు కీర్తన గ్రంథం నుంచి కీర్తన 118 కీర్తన నుంచి కొన్ని మాటలు మనం చదువుకొని ఆరాధనకు వెళ్తాము. 118 కీర్తన, సామ్స్ 118 లాస్ట్ 2 వర్సెస్, లాస్ట్ 2 వచనం మనం చదువుకుంటాము. 118 కీర్తన 28 వచనము. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచిచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి. ఇక్కడ కీర్తనగారుడు ఈ విధంగా కీర్తనను రచిస్తూ పాడుతున్నాడు. నీవు నా దేవుడవు. మొట్టమొదటి ఆయన మన దేవుడు, మన సృష్టికర్త. ఆయన సమస్తంని సృజించిన సృష్టికర్త. అంతే మాత్రం కాదు, ఆయన మన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు, ఎవరు ప్రవేశించజాలని మహాపరిశుద్ధంలో స్థలంలో నివసించేవాడు. అంత మాత్రం కాదు, అన్ని నామానికి పైనామం కలిగిన వాడు, సజీవుడు, నిన్న నేడు యుగయుగంకి ఏకరీతిగా ఉన్నవాడు. అలాంటి దేవుడు మన దేవుడు. అందుకే ఇక్కడ కీర్తనగాడు అంటాడు, నీవును నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించెదను. కాబట్టి మనము ఆయన మన దేవుడు కాబట్టి, ఆయన గొప్ప దేవుడు, సజీవుడు, పరిశుద్ధుడు కాబట్టి మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించాలంట. అంతే మాత్రం కాదు, నీవే నా దేవుడు, నిన్ను ఘనపరచెదవు. నీవే నా దేవుడు కాబట్టి వేరే దేవుడు లేదు. ఈ లోకంలో చూస్తాము, మన 115 అధ్యాయంలో వస్తే ఎంతమంది దేవతలు ఉన్నారు, కానీ అవన్నీ కూడా దేవుడు కావు. అవన్నీ కూడా క్లుప్తంగా రాస్తుంటే ఏమని రాస్తున్నారంటే మనం చూసేదైతే దయచేసి చదవండి. 115 కీర్తన కొన్ని మాటలు. మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు. 15:2 సమస్తము ఆయన చేయుచున్నాడు. మా దేవుడు చేయుచున్నాడు. తర్వాత బంగారవి అవి మనుషుల చేతి పనివు, వాటికి నోరుండయు పలకవు. మొట్టమొదటి చేతులతో చేసబడిన విగ్రహములు దేవుడు కావు. అది దానికి ఏముందంట? నోరు ఉండియు పలకవు, చేతులు ఉండియు వాటి ఏం చేయదంట? ముట్టుకొనవు. తర్వాత కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, పాదములుండియు నడవవు, గొంతుతో మాట్లాడవు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తాము. నోరు ఉందంట, మాట్లాడడంట. కన్ను ఉందంట, చూడట్లేదంట. ముక్కు ఉందంట, వాసన చూడట్లేదు. చేతులు ఉంది, ముట్టుకోవట్లేదు. పాదం ఉంది, నడుచుకోవట్లేదు. ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉండే దేవతల గురించి ఇక్కడ కీర్తనకాడు రాస్తూ, నా దేవుడు సజీవుడు, ఆయన మాట్లాడే దేవుడు. అందుకే మనం
పొద్దున ఒక పాట పాడడం, ఫస్ట్ పాట కీర్తనలో 34 కీర్తనలో రచించబడే పాట, యెహోవాకి నేను ప్రార్థించగా నా భయమంతయు తొలగించెను. కాబట్టి మనం ప్రార్థన చేస్తే, మనం మాట్లాడితే దేవుడు వింటున్నాడు, దానికి జవాబు అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఆయన నా దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. కాబట్టి మొట్టమొదటి ప్రియులరా, మన దేవుడు సజీవుడు కాబట్టి ఆయనని మనము స్తుతించాలా. ఆయన కార్యం చేస్తున్నాడు, చేతులు ఉంది, క్రియలు చేస్తున్నాడు, మహత్ కార్యాలు చేస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆయనకి కళ్ళు ఉంది, మన కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా మనం చూస్తున్నాడు. ఇవి తలకు పోసుకొని, ప్రభా నీవే నా దేవుడు ప్రభా, అందుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తానని దేవుని మనము ఆరాధించాలా, దేవుని మనము స్తుతించాలా. తర్వాత 118 కీర్తనలో కొంచెం మాటలు చూసుకుంటాము. 118 కీర్తనలో ఇంకా కొన్ని మాటలు చూసుకొని ముందుకు వెళ్తాము. పన్నెండవ వచనము, 13వ వచనము, నేను యెహోవా నాకు సహాయం చేసేను మొట్టమొదటి. 14వ వచనంలో, యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమై ఉన్నాడు. కాబట్టి యెహోవా దుర్గంగా ఉన్నాడు, మనకి మన గానంగా ఉన్నాడు, మనకి సహాయకంగా ఉన్నాడు. తర్వాత ఆయన నాకు రక్షణ ఆధారమయ్యను. కాబట్టి దేవుడే మనకి రక్షణ ఆధారమైన. ఈరోజంతా కూడా మనం సజీవులుగా ఉన్నారంటే దేవుడు మనని కాపాడుతూ, రక్షిస్తూ, నడిపిస్తూ వస్తున్నాడు. ఎన్నెన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, అనారోగ్యాలు, బలహీనతలు మనం చూసేదైతే ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది గతించిపోతావచ్చు. అయితే దేవుడు మనకి రక్షణ ఆధారంగా ఉండి మనని కాపాడుతూ, మనకి సహాయం చేస్తూ వస్తున్నాడు. తర్వాత అందుకే 15వ వచనంలో అంటున్నాడు, నీతిమంతుల గూడారములో రక్షణ గురించి ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యము చేయును. కాబట్టి నీతిమంతుల గూడారంలో రక్షణ గురించి ఉత్సాహగానం చేస్తూ ఉంటారు. దేవుడు ఎవరైతే రక్షించబడారో, ఎవరైతే పాపం కడగబడి నీతిమంతులుగా తీర్చబడారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా రక్షణ సునాదం వాళ్ళ ఇంట్లో వింటూ ఉంటుందంట. ఆదివారం వచ్చి ఇక్కడ మందిరంలో స్తుతించేది మాత్రం కాదు, ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటారు, ఎప్పుడు ఆరాధిస్తూనే ఉంటారు, ఎప్పుడు మహిమపరిస్తూ ఉంటారు. అది ఎవరు కూడా ఉంటుంట? నీతిమంతుల గుడారములో. కాబట్టి నీతిమంతుల గుడారంలో అలాంటి స్తుతి ఉంది. దేవుడు మనని కూడా ఒక రోజున అనీతిమంతులుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఏ నీతియు మనం లేదు. మానవ నీతి అంతా కూడా మురికి గుడ్డ లాంటిది అని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. అలాంటి వారు దేవుడు మనందరూ కూడా నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా ఆయన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి మనం ఎప్పుడు కూడా సంగీత సునాదన ఎప్పుడు కూడా దేవుని స్తుతించేవారుగా, మహిమపరిచేవారుగా, ఘనపరిచేవారుగా మమ్మల్ని సిద్ధపరిచినాడు. ఒకవేళ నువ్వు ఎల్లప్పుడూ దేవుని స్తుతించకపోతే ఇంకా దేవుని నీతి నీలో లేదని అది చూపిస్తూ ఉంది. ఎప్పుడు నువ్వు ఆరాధించకపోతే, ఎప్పుడు నీ నోటిలో ఆయన స్తుతి లేకపోతే ఇంకా అనీతి ఎక్కడో ఉంది. కాబట్టి అందుబట్టి ఆయన్ని ఆరాధించలేకపోతున్నాము. ఇక్కడ కీర్తనగాడు బరువు చక్కగా చెప్తున్నాడు, నీతిమంతుల గుడారములో రక్షణ గురించి ఉత్సాహ సునాదము వినబడను. కాబట్టి ఎప్పుడు కూడా రక్షణ గురించి,
రక్షణ సునాదనం వినపడుతుందంట. ఎప్పుడు ప్రభువా నన్ను రక్షించినావు, ఇంత గొప్ప రక్షణ ఇచ్చినావు ప్రభువా, అందుబట్టి నీకు వందనాలు ప్రభువా అని ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటారు. అయితే నీతిమంతులుగా లేని వారికి ఆదివారం రావడానికి ఎంతో కష్టమైపోతుంది. దేవుని స్తుతించడానికి ఎంతో కష్టమైపోతుంది. ఎందుకంటే దేవుడు అనుగ్రహించే నీతిని పొందుకలేకున్నారు కాబట్టి ఆ ఒక రక్షణ సునాదనము వినిపించలేక జీవిస్తున్నారు. మనము తిమోతి అంకుల్ గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆయన 64వ సంవత్సరంలో తిరిగి జన్మించినాడు, రక్షణ పొందాడు. ఏప్రిల్ నెల 27 అనుకుంటా, 27వ తారీఖుకి రక్షించబడాడు. దాదాపు 10 గంటలకు రక్షించబడు. ఆయన చనిపోయే వరకు ప్రతి ఒక్క రోజుని లెక్క పెట్టుకొని, ప్రభువా నన్ను ఇన్ని సంవత్సరాలు, ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలు, ఇన్ని క్షణము నీ రక్షణ ఇచ్చి నన్ను కాపాడుతూ వస్తున్నావు ప్రభా, అందుబట్టి నిన్ను స్తుతిస్తా ఆరాధిస్తున్నానని ఆయన జీవితకాలం అంతా కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాడు. మధ్యరాత్రిలో పోయి లేపి, బ్రదర్ ఎన్ని రోజు అయింది బ్రదర్ మీరు రక్షించబడి అంటే ఆయన చక్కగా చెప్పేవాడు. ఆయన జీవితంలో దేవుణ్ణి సంగీత సునాదనతో ఎల్లప్పుడూ ఆరాధిస్తూ వచ్చాడు. కాబట్టి మనం కూడా రక్షించబడిన మనము అలాగ దేవుణ్ణి మనం ఆరాధించాలా, దేవుణ్ణి మనం స్తుతించాలా. ఎందుకంటే మనము అనీతి నుంచి నీతిమంతులుగా తీర్చాడు, మరణా నుంచి జీవంలో తీర్చాడు. మనం కూడా పాపం చేత మరణించిన వారము. వాక్యం సెలవిస్తుంది కదా, దురాశ గర్భం ధరించి పాపముని కనుమును, పాపము పరిపక్వమై మరణాన్ని కనునని. కాబట్టి మనం అందరూ కూడా మరణానికి పాత్రులు. అలాంటి మరణం నుంచి జీవంలో తీసుకుని వచ్చాడు. అంతే మాత్రం కాదు, అనీతి నుంచి నీతిలో తీసుకుని వచ్చాడు. బట్ ఇది కూడా జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతించాలా, దేవుణ్ణి ఆరాధించాలా. యోబు భక్తుడు అంటాడు, నా విమోచకుడు సజీవుడు అంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని దేవుని మనము ఆరాధించాలా. ఎప్పుడు ఆయన సంగీత సునాదానము మనము వినిపిస్తూ ఉండాలా. అందుకే యెషయా రాసిన గ్రంథంలో ఒక మాట చూసుకొని ముందుకు వెళ్తాము. యెషయా రాసిన గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనం. 38, 18, 19. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రుల కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. కాబట్టి ఇక్కడ ఈ యెషయా తీర్కదర్శి ఇక్కడ రాస్తూ ఏమంటున్నాడు, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. కాబట్టి మనం మరణంలో ఉన్నప్పుడు, అవినీతిలో ఉన్నప్పుడు మనము దేవుని స్తుతించలేము. ఇలాగా మన అనీతి నుంచి నీతిమంతులుగా తీర్చాడు, మరణా నుంచి మనం జీవంలో తీర్చినాడు. కాబట్టి సజీవులమై మనము దేవుని స్తుతించాలా. ఇక్కడ 19వ చాలా తేటగా సెలవించబడింది, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడవై నిన్ను స్తుతించుచున్నాను. ఈ దినము సజీవుడవై నేను స్తుతించుచున్నాను. కాబట్టి ప్రియులరా, ఎప్పుడు మనం సజీవుడుగా అయిపోతాము, మన పాపమన్నీ కూడా మనము కడగబడి, పాపమన్నీ కూడా క్షమించబడి, అప్పుడే మనము పాప మరణం నుంచి మనము సజీవులుగా మనము తీర్చబడతాము. అందుకే మనం పడమటికి తూర్పెంత దూరమో
పాపములన్నీయు దూరపర్చెను, పడమటికి తూర్పెంత దూరమో. పాపములన్నీ దూరపర్చెను. చాలు అది పాట పాడుతూ వచ్చినాం. కాబట్టి దేవుడు పడమటికి తూర్పుకి ఎంత దూరం ఉందో అంత మన పాపం అంతా కూడా దూరపరిచేసి మన నీతిమంతులుగా తీర్చాడు, మరణం నుంచి జీవంలో చేశాడు. కాబట్టి మనం ఆయన్ని స్తుతించాలా, ఆయన మహిమపరచాలా. అంతే మాత్రం కాదు, కొరింథీలో మనం చూసేదైతే మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము ఒక మాట చూసుకుంటాము. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో ఆ మాట ఉంటుంది. దేవుడు ఈ మరణాన్ని జయించినాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని మనము చూస్తున్నాము. ఎక్కడ ఉంది? 54వ వచనము చదవండి. ఓకే. ఆయన మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఇక్కడ మరణానికి ముళ్ళు ఏంటంట? పాపము. కాబట్టి ఈ మరణపు ముళ్ళుని దేవుడు విరిచేశాడు. మనము 54 చదువైతే ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మింగివేయబడును. కాబట్టి మరణము మింగివేయబడిందంట. కాబట్టి దేవుడు ఆ కల్వారి శిలువలో మరణించడం ద్వారా ఈ మరణము మింగివేయబడి మనం పాపపు ముళ్ళుని విరిపబడి మనని సజీవులుగా చేసినాడు. కాబట్టి ఇప్పుడంతా మనమంతా కూడా సజీవులుగా ఉన్నప్పుడు మనము దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. సజీవుగా లేకపోతే మనము ఆరాధించలేము. అందుకే ఇజ్రాయేల్ ప్రజల్ని గురించి దేవుడు ఇలాగన్నాడు, నన్ను మీరు నోటి ద్వారానే ఆరాధిస్తున్నారు కానీ హృదయం నుంచి ఆరాధించట్లేదు అంటున్నాడు. కాబట్టి అనేక మంది మనం కూడా శరీర రకంగా మనం దేవుణ్ణి ఆరాధించుతాం కానీ ఆత్మకంగా మనం చనిపోయిన వారుగా ఉన్నాము ఇంకా. అందుకే హృదయాంతరాంగం నుంచి ఆ ఆరాధన రావట్లేదు. సజీవులు ఆరాధించే విధానంగా మన ఆరాధన ఉండట్లేదు. కాబట్టి మన దేవుడు మరణపు ముళ్ళుని విరిచినాడు. ప్రభా, పాపము ఒక ముళ్ళు మరణము, నా పాపమన్నీ కూడా క్షమించి ప్రభా అంటే క్షమిస్తాడు. అప్పుడు మనం కూడా సజీవుల లెక్కలు వచ్చి మనం దేవుణ్ణి ఆరాధిస్తాము, దేవుణ్ణి మహిమపరుస్తాము. అందుకే ఇక్కడ 55లో మనం చూసినాం కదా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా. మరణపు ముళ్ళు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రము. ఆయనను కింద ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకి జయము అనుగ్రహించెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మనకు జయం ఇచ్చినాడు. అందుబట్టి మనము దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి ఆరాధించాలా. కాబట్టి ప్రియులరా, ఈ జయము మనకు అనుగ్రహించబడిన జయము సామాన్యం కాదు. ఏ మరణాన్ని ఎరగని వాడు ఆ దేవాది దేవుడు, భూమి ఆకాశాన్ని సృజించిన వాడు, తర్వాత మహత్ కార్యాలు చేసే దేవుడు ఆ కల్వారి శిలువలో మరణించడం ద్వారా, ఆయన కల్వారి శిలువలో చేసిన త్యాగం ద్వారా మనకి విజయం కలిగింది. అందుకే మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభా నువ్వు మా ఇట్లా చేసిన కార్యాలు బట్టి నేను ఆరాధిస్తా ప్రభా. నన్ను నీతిమంతుడిగా తీర్చిన ప్రభా. నీతిమంతుడి గుడారంలో ఎల్లప్పుడూ స్తుతిగానము వినపడతా ఉంటుందని సెలవిచ్చిందాం.
ఆ విధంగా నన్ను కూడా సజీవులుగా చేసి నిన్ను స్తుతించేవాడుగా, నిన్ను ఆరాధించేవాడుగా, నిన్ను మహిమపరిచేవాడుగా చేసినందుకు వందనాలు ప్రభువా. అంతే మాత్రం కాదు, ఎన్నో కష్టాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బంది నుంచి నన్ను విమోచించినావు, నాకు సహాయం చేస్తూ వచ్చినావు, నడిపించినావు. ఎన్నెన్నో ఆశీర్వాదాలు, దీవెనలు, మేళ్ళు నాకు అనుగ్రహించినావు ప్రభువా అని ఒక్కొక్కటి మనం తలపోసుకొని దేవుని ఆరాధించాలా, దేవుని స్తుతించాలా. ఆ మాట చదువుకొని మళ్ళీ ఒకసారి మన ఆరాధనకు వెళ్తాము. 118వ కీర్తన 28వ వచనము. నీవే నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించెదను. నీవే నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచి ఉండదు. ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి. కాబట్టి ఆయన దయాళుడు. ఎన్నోసారి మనం పాపం చేసినప్పుడు, పడిపోయినప్పుడు కూడా ఇంకా దయ చూపించి, ఆయన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి, ఆయనకి కరుణించి కృప చూపిస్తూ, దయ చూపిస్తూ మమ్మల్ని ఈ విధంగా సజీవులుగా ఉంచినందుకు ప్రభువా నీవు దయాళుడు, నీ కృప నిరంతరం ఉండదు. అందుకు నేను కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాను ప్రభువా అని దేవుని మనము ఆరాధించుకుంటాము. ఆరాధనకు ముందు మనందరూ లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాము. పాట పాడుకున్న తర్వాత వ్యక్తిగతంగా ఒకరి తర్వాత ఒకరు దేవుణ్ణి ఆరాధించుకుంటాం. 181 పాట పాత పాట పుస్తకంలో 708, కొత్త పాట పుస్తకంలో 181. విజయుండు క్రీస్తు ప్రభావంతో ఘన విజయుండాయనని పాట పాడుకొని మన ఆరాధనకు వెళ్తాం. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. సాతానుని తలను చితుగా ద్రోకెను. సాతానుని తలను చితుగా ద్రోకెను. సాదా రాజ్యమేలును. సాదా రాజ్యమేలును. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. ఓ మరణమాని ముల్లు ఎక్కడా, ఓ సమాధిని విజయమెక్కడా. ఓ మరణమాని ముల్లు ఎక్కడా, ఓ సమాధిని విజయమెక్కడా. సిలువ శక్తితో విరుగా కొట్టెను. సిలువ శక్తితో విరుగా కొట్టెను. విజయుండు సర్వంబులో. విజయుండు సర్వంబులో. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. యూదా గోత్రపు సింహమాయనే గ్రంథమును విప్పాయోగ్యుండు తానే. యూదా గోత్రపు సింహమాయనే గ్రంథమును విప్పాయోగ్యుండు తానే.
మృతులలో నుండి ప్రథముడై లేచి ఆయనే శిరసు తన సంగమునకు మృతులలో నుండి ప్రథముడై లేచి మన ప్రభు యేసు మరణమును గెలిచే మన ప్రభు యేసు మరణమును గెలిచే సర్వములో ప్రాధానుడై సర్వములో ప్రాధానుడై విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను సాతానుని తలను చితుగా ద్రోకెను సాతానుని తలను చితుగా ద్రోకెను సాదా రాజ్య మేలును సాదా రాజ్య మేలును విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయను. వేసేసి కూర్చోండి. ఒకరి తర్వాత ఒకరు కొంచెంసేపు దేవుడు మనం చేసిన మేలు కార్యము మనకు అనుగ్రహించిన విజయము గురించి జ్ఞాపకం చేసుకొని కొంచెంసేపు దేవుని ఒకరి తర్వాత ఒకరు కొంచెంసేపు ఆరాధించుకుంటాం.